ఏప్రిల్ 2 విడుదల. ఎస్, ప్రపంచ దేశాలు ఆందోళనతో కూడిన ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఏప్రిల్ 2 రానే వచ్చింది. అమెరికా ఫస్ట్ అంటూ టారిఫ్ వార్ మొదలుపెట్టిన ట్రంప్ రివెంజ్ కి రెడీ అయిపోయారు. అందుకు డర్టీ 15 అంటూ లిస్ట్ కూడా రెడీ చేశారు. ఇవాళే బిగ్ అనౌన్స్మెంట్ కు సిద్ధమయ్యారు. మరి ఆ డర్టీ 15 లో ఉన్న దేశాలేంటి? అందులో మన ప్లేస్ ఎక్కడ? భారత్ కు సుంకాల యుద్ధం సెగ తప్పదా? ఒకవేళ టారిఫ్లతో ట్రంప్ విరుచుకు పడితే భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవన్నట్టు ట్రంప్ కి అసలు మొహమాటాలు లేవు. ఎప్పుడు ఎవరి వీపు విమానం మోత మోగిస్తాడో తెలీదు. ఇప్పటికే చైనా, మెక్సికో, కెనడాల మెడపై కత్తి పెట్టిన ట్రంప్ పలు దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు మంచి దూకుడు మీదున్నారు. అందుకు డర్టీ 15 అంటూ 15 దేశాలపై ప్రతీకార టారిఫ్లతో విరుచుకుపడేందుకు రెడీ అయిపోయారు. దీంతో ట్రంప్ తెచ్చే టారిఫ్ తంటాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికా సిద్ధం చేసిన డర్టీ 15 లిస్టులో 9వ స్థానంలో ఉంది భారత్. చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో యూరప్, మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జర్మనీ, తైవాన్, సౌత్ కొరియా, కెనడా, థాయిలాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. మరి నంబర్ ప్రకారం టారిఫ్ ఉంటుందా, లేక డర్టీ 50 దేశాలన్నిటిపై ఒకే విధంగా సుంకాలతో విరుచుకు పడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. పలు దేశాలు తమ నుంచి భారీగా టారిఫ్లు వసూలు చేస్తున్నాయని ఇటీవలే పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు ట్రంప్. తమ బియ్యంపై జపాన్ 700%, యుఎస్ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, అమెరికా బటర్, చీజ్ పై కెనడా కూడా 300% టారిఫ్ వసూలు చేస్తుందంటూ తన ప్రసంగాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఫలితంగా అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్నారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇవాళే ఆ సుంకాలపై ట్రంప్ సర్కార్ క్లారిటీ ఇవ్వనుంది. ప్రస్తుతం భారత్ కు అమెరికా చేసే ఎగుమతులకు సగటున 7.7% టారిఫ్ ఉండగా అమెరికాకు భారత ఎగుమతులపై కేవలం 2.8% ఉంది. అంటే వ్యత్యాసం 4.9%. ఒకవేళ భారత్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై ఏకరీతిలో అమెరికా టారిఫ్లు విధిస్తే అదనంగా ఈ 4.9% మేర పెరగొచ్చు. ఒకవేళ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పత్తులకు వేరుగా టారిఫ్లు విధించాలని అమెరికా నిర్ణయిస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు 32.4%, పారిశ్రామిక ఉత్పత్తులకు 3.3% మేర టారిఫ్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా టారిఫ్లతో భారత్ పై అమెరికా విరుచుకు పడితే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ దూకుడుకు భారత్ ఎలా కళ్ళెం వేస్తుంది? టారిఫ్ తో ట్రంప్ కొడితే భారత్ విసిరబోయే అస్త్రం ఏంటన్న దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. చూడాలి మరి ట్రంప్ టారిఫ్ బాంబ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది.